శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారు ఒక స్త్రీ వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే సహాయం చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక చాలా కాలం నుంచి మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక ఒక మహిళ యొక్క ప్రేమ వల్ల మీకు తీరబోతోంది. అంటే పురుషుల విషయంలో అయితే తను మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. స్త్రీల విషయంలో అయితే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదా బంధువులు, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా తమ వల్ల మీ యొక్క కోరిక అనేది నెరవేరబోతుంది. అంటే ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అవకాశం తమ మూలంగా మీకు దక్కబోతోంది. చాలా రోజులుగా మీకు ఉన్నటువంటి ఆ బలమైనటువంటి కోరిక నెరవేరబోతోంది. కెరియర్ కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినది కావచ్చు. మీరు కన్న కల నిజం కాబోతుంది. దానికి కారణం ఆ మహిళ యొక్క ప్రేమాభిమానం అని చెప్పుకోవాలి. ఇక ఈ విధంగా మీరు కోరుకున్న కోరిక తన మూలంగా నెరవేరబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఏదైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కఠినంగా, దురుసుగా మాట్లాడుకొని మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ మధ్య గొడవ తీవ్రత పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ఆర్థిక పురోగతి కోసం చాలా కాలంగా ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే గనుక ఆర్థిక పురోగతి కూడా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు చాలా కాలంగా ఏదైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే గనుక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే కొన్ని నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అవకాశాలు దక్కబోతున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క రాశి వారికి ఈ రోజున గడవబోతోంది. ఇక ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం వీరికి శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా వీరికి శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి.